ఈ వీడియోలో మనం వై అనే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ను ఉపయోగించి మరియు డూను ఉపయోగించి హ్యావ్ టుతో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ నెగటివ్ సెంటెన్స్గా ఎలా అడగాలి అనే దాని గురించి తెలుసుకుందాము. ఒక పనిని ఎందుకు చేయకూడదు అని ప్రశ్నలు అడగటానికి ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని ఉపయోగిస్తూ ఉంటాము. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే వై ప్లస్ డోంట్, డూ ప్లస్ నాట్, డోంట్గా ఉంటుంది, ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. వై ఇది డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్. వై అంటే ఎందుకు అని అర్థం. ప్లస్ డోంట్, డూ ప్లస్ నాట్ డోంట్ అవుతుంది. ఇది ఒక హెల్పింగ్ వెర్బ్, సహాయక క్రియ అనమాట. ప్లస్ సబ్జెక్టు ప్రొనౌన్స్, సబ్జెక్ట్ ఐ, వి, యు, దే. ఇవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ డోంట్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్లస్ హ్యావ్ టు ఇదొక హెల్పింగ్ వెర్బు, ఇదొక సహాయక క్రియ. ప్లస్ వెర్బ్ వన్, దీన్ని బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బు లేదా ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. దీని యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే వెర్బ్ వన్ యొక్క ఫాము ప్రీచ్ బోధించు, ప్రిటెండ్ నటించు, రిపేర్ బాగు చేయు, స్లీప్ నిద్రపోవు. ఈ విధంగా వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ని అయితే చేద్దాము. వై డోంట్ ఐ హ్యావ్ టు టాక్ టు యూ, నేను నీతో ఎందుకు మాట్లాడకూడదు. వై డోంట్ యూ హ్యావ్ టు గో దేర్, నీవు అక్కడకు ఎందుకు వెళ్ళకూడదు. వై డోంట్ వీ హ్యావ్ టు ప్రే టు గాడ్, మేము దేవుడిని ఎందుకు ప్రార్థించకూడదు. వై డోంట్ దే హ్యావ్ టు థింక్ ఫర్ యూ, వారు ఎందుకు నీ గురించి ఆలోచించకూడదు. ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఎలా రాయాలి, ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి అనే దాని గురించి మీకు పూర్తిగా అవగాహన అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.